పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకి ఇంకా చెప్పాలంటే క్షణానికి పెరిగిపోతున్నాయి. మరి ముఖ్యంగా 24 గంటల సమయం ఎప్పుడైతే పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎప్పుడైతే 24 గంటలు 2 గంటలకు మాట్లాడారంటే ఈ రోజు రాత్రి 2 గంటలకి 24 గంటలు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతోంది. ఈ రోజు రాత్రి యుద్ధంలోకి దిగబోతోందా లేకపోతే యుద్ధానికి పురుగొల్పబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే కనుక దానికి సంబంధించిన వార్ బ్రేకింగ్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఏ క్షణమైన భారత్ పాక్ మధ్య యుద్ధం నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. నేరుగా భారత్ యుద్ధంలోకి దిగకపోవచ్చు. ఎప్పుడైతే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుందో ఇప్పటికే ఎల్ఓసి దగ్గర చూసాం. ఎల్ఓసి దగ్గర మాత్రమే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మాత్రమే పరిమితమైన యుద్ధాన్ని ఇప్పుడు పాకిస్తాన్ నేరుగా కవ్వింపు చర్యలతో దిగబోతోందా అంటే అవునన్న మాట వినిపిస్తుంది. వార్ బ్రేకింగ్ చూడగానే మీకు అర్థమవుతుంది. యుద్ధ విన్యాసాలతో రెచ్చగొడుతోంది పాకిస్తాన్. రాజస్థాన్ బోర్డర్లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్ సరిహద్దులో చక్కర్లు కొడుతున్నాయి J-10, F-16, JF-17 ఫైటర్ జెట్స్. కశ్మీర్ వైపు భారీగా తరలించడం జరుగుతోంది. ఇప్పటికే వాళ్ళ బలగారిని చైనాకు చెందిన SH-15 మరి ముఖ్యంగా చైనాకు సంబంధించి SH-15 హోవిట్జర్ యుద్ధ ట్యాంకులను కూడా మోహరిస్తున్న పరిస్థితి. కరాచీ పోర్టులో వార్షిప్స్ సబ్మరైన్స్ ని మోహరించింది పాక్ నేవీ. ఇటు పాక్ ఆర్మీకి సంబంధించి మనం చూడొచ్చు, మిలిటరీని కావచ్చు. మరి ముఖ్యంగా ఇటు నేవీ ఆర్మీ అలాగే నేవీ ఆర్మీతో పాటు మిలిటరీ వీళ్ళు ముగ్గురు కూడా ఆ యుద్ధ విన్యాసాలని వేగవంతం చేస్తున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా వాళ్ళ డౌట్ ఈసారి అనుమానం ఏంటంటే కరాచీ పోర్టును లేపేస్తుంది. ఎందుకు మొట్టమొదటిగా అనుమానం వస్తుందంటే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అరేబియా సముద్రం నుంచి ఎందుకు ఒకసారి లింక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు పోర్టునే టార్గెట్ చేసే అనుమానం వాళ్ళకు వస్తుందంటే కనుక అరేబియా సముద్రం నుంచి వాళ్ళకు ఫ్యూలింగ్ వెళ్ళాలన్నా లేకపోతే అరేబియా సముద్రానికి సంబంధించి అక్కడ యుద్ధ వాహక నౌకలు కావచ్చు లేకపోతే అవేమైనా అక్కడ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి సరఫరా నిలిచిపోతుంది. చుక్క కూడా వాళ్ళకి ఫ్యూయల్ అందదు. అందుకే ముందుగా భారత్ అక్కడే టార్గెట్ చేయొచ్చు అని వాళ్ళకి అనుమానం. దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగితే ఇంట్రెస్టింగ్గా రాజస్థాన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఎందుకు రాజస్థాన్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాజస్థాన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకున్న ఆప్షన్స్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే పైన పంజాబ్ ఉంది, కింద గుజరాత్ ఉంది, హర్యానా ఆ పైన ఉంది, ఇటు మధ్య భారతం వరకు కూడా. దాంతోపాటు ఇంకా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోవాలంటే అక్కడ మేజర్ ఎయిర్ స్టేషన్స్లో ఒకటైన జోధ్పూర్ ఆ ఫైటర్ బేస్ కూడా అక్కడ ఉంది. సో రాజస్థాన్ని టార్గెట్ చేసింది. ఫస్ట్ రాజస్థాన్లో మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి అలర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏమైనా అనుమానం ఉంటే కనుక వెంటనే ఇండియన్ ఆర్మీ కావచ్చు లేకపోతే ఇండియన్ ఫోర్సెస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయమనండి. ఎందుకంటే స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ నేవీకి సంబంధించి వార్ హెడ్స్కి సంబంధించి దాంతోపాటు అక్కడ తరలిస్తున్న పాక్ యుద్ధ ట్యాంకులు బార్డర్కి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. యుద్ధ ట్యాంకులు బార్డర్కి చేరుకుంటున్నాయి. ఇటు ఎల్ఓసి దగ్గర ఎటువంటి కవ్వింపు చర్యలు దిగుతుందో పాకిస్తాన్ చూసాం. ఈ నేపథ్యంలోని ఆ బార్డర్కి చేరుకుంటున్న యుద్ధ ట్యాంకులు ఏ క్షణమైనా సరే ఇటు పాక్ భారత్తో యుద్ధానికి దిగే అవకాశం ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే శతఘ్నులు కావచ్చు లేకపోతే యుద్ధ విమానాలు కావచ్చు లేకపోతే యుద్ధ నౌకలు కావచ్చు ఒక్కొక్కటిగా ఇప్పుడు వార్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క యుద్ధ వాహక నౌకరిని కావచ్చు లేకపోతే యుద్ధ విమానాలను కావచ్చు అన్నిటినీ మోహరిస్తున్న పరిస్థితి. ఏదేమైనా తట్టుకొని నిలబడే సత్తా లేనప్పుడే పిరికిపంద చర్యలకు దిగుతోంది. 24 నుంచి 36 గంటల సమయం తనకి తానే చావు ముహూర్తాన్ని నిర్ణయించుకుంది పాకిస్తాన్. చావు ముహూర్తాన్ని తానే రాసుకుంటోంది. బహుశా ఈ పదం మిమ్మల్ని మీకు అందరికీ కాస్త కష్టంగా అనిపించవచ్చు, కానీ తప్పదు. మాట్లాడాల్సిన సందర్భం గొంతుతోనే. అంతెందుకు నాలాంటి వాడు గట్టిగా నలుగురు అరిస్తేనే ఆ సౌండ్కే చచ్చిపోతుంది పాకిస్తాన్. నాలాంటి వాడు నలుగురు గట్టిగా అరిస్తేనే చచ్చిపోతావు. నీకెందుకబ్బా యుద్ధం? నీకెందుకు కవ్వింపు చర్యలు? నీ JF-17 F-16 అరే మరి రఫేల్ ఉన్నారబ్బా. నీకు అసలు ఎక్కడం లేదా? అసలు బుర్ర పని చేస్తలేదు నీకు అనుకుంటా. ఎంత కూడా బుర్ర పని చేయటం లేదు నీకు. కవ్వింపు చర్యలకు దిగితే నష్టపోయేది నీవే. ఎందుకంటే మా దగ్గర ఉన్న ఆ సత్తా చెప్తున్నా
एक बार सुन लो, दोनों कान लगा के सुनो। तेरे के लिए पाकिस्तान, तुम्हारे के लिए मैं हिंदी में बोल रहा हूं। मादक रे वो नहीं, हमारे पास क्या है बता रहे, देखो राफेल है, Su-30 MKI है, Su-30 MKI, तेजस, मिग, मिराज। सुना, नाम तो सुना है ना, విన్నావు కదా? ఇవి మా దగ్గర ఉన్న సత్తా నీ దగ్గరే ఉన్నాయి। ఇదిగో JF-17, तेरे पास जो क्या है F-16 है, JF-17 है, हमारे पास क्या है राफेल है। మారేగా तो पूरा उड़ जाएगा एक ही बार में। అంతేకాదు దీంతో పాటు ఒక్కసారి ఆర్మ్డ్కి సంబంధించి మాట్లాడుకుంటే మన దగ్గర 14,55,440 మంది యాక్టివ్ పర్సనల్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు? కేవలం 6 లక్షల మంది। ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ యుద్ధ వాహనాలని, ఆ యుద్ధ శతఘ్నులని వాళ్ళు తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు। వందలాది శతఘ్నులని వాళ్ళు తరలించడం జరుగుతోంది, కానీ ఒక్కటి కూడా పనికొస్తుందా వాళ్ళకే తెలియాలి। తుప్పు పట్టిన సామాన్ అంతటినీ తీసుకెళ్తున్నారు బోర్డర్లోకి, వాళ్లే భయపడుతున్నారు, పాకిస్తాన్ ఆర్మీనే భయపడుతున్న విజువల్స్ మన సోషల్ మీడియాలో చూడడం జరుగుతోంది। ఇదేదో బిల్డప్ అంటున్నారు కదా, బిల్డప్ ఇంకో పేరు పెడుతూ ఉంటారు, బహుశా ఆ పేరు పెడితే ఆ పేరున్న వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి నా పేరు ఎత్తట్లేదు। ఆ బిల్డప్కి ఏమీ తక్కువ కాదు అనుకుంటా, బహుశా బిల్డప్ పాకిస్తాన్ అనే పేరు పెట్టచ్చేమో। వీడియో రిలీజ్ చేస్తా, నేను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, ఎంత కామెడీ పీస్ అంటే మరి ముఖ్యంగా అవేవో విమానాలకు సంబంధించి గేమింగ్ వీడియోని మీ పరువు మీరే తీసుకుంటారయ్యా, ఎవడో వచ్చి తీయాల్సిన అవసరం లేదు, పాకిస్తాన్ మీ పరువు మీరే తీసుకుంటారు। F-16, JF-17 అలాగే J-10 ఈ యుద్ధ విమానాల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఒక్కసారి రాజస్థాన్ దగ్గర మోహరిస్తున్న ఆ యుద్ధ విమానాలు ఇవే। ఆ రిప్రజెంటెడ్ వీడియోస్ మీకు చూపించడం జరుగుతుంది। F-16, J-10, JF-17 వీళ్ళేమైనా మళ్ళీ ఉద్ధరించారంటే ఏమీ ఉండదు మళ్ళీని, అవి ఎప్పుడు ఎక్కడ ఎలా మొరాయిస్తారో వాళ్ళకే తెలీదు, ఎందుకంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఆ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు వాటిని మెయింటైన్ చేసే పరిస్థితిలో లేరు। ఇంకా కొన్ని రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే వాళ్ళ దగ్గర ఉన్న సామాన్ని యుక్రెయిన్కి అమ్మేసుకున్నారంట డబ్బుల కోసం, ఇది ఇంకొక చర్చ। అలాంటిది F-16 మా దగ్గర ఎన్ని ఉన్నాయో లెక్క చెప్తే బహుశా గుండాకి సస్తావేమో, మా దగ్గర F-16 అన్నీ ఉన్నాయి, ఆ నెంబర్ నీకెందుకులే చెప్పి టైం వేస్ట్ మాకు, కానీ మా దగ్గర యుద్ధ సామాగ్రికి సంబంధించి చెబితేనే సగం అవుట్ అయిపోతాం। బోర్డర్కి పాక్ యుద్ధ ట్యాంకులను తరలిస్తున్న సందర్భం, రాజస్థాన్కి సంబంధించి అక్కడ మోహరిస్తున్న సిచ్యువేషన్, దాంతోపాటు ఇటు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇటు మిలిటరీ వెళ్తూ ఉంటే, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి రాజస్థాన్ వైపు వెళ్తూ ఉంటే కరాచీకి నేవీ వెళ్తోందట, అక్కడ ఏర్పాట్లు చేసుకుంటోంది। సో ఇదే అర్థమవుతోంది పాకిస్తాన్ ఏ స్థాయిలో భయపడిపోతోందో, ఏదో బిల్డప్ మాత్రం బీభత్సంగా ఇస్తోంది, యుద్ధం వచ్చేస్తోంది, యుద్ధం జరిగిపోతోంది, యుద్ధానికి సంబంధించి సైరన్లు ఏర్పాట్లు చేసుకుంటోంది। ఎవరు చెప్పాడయ్యా నీకు యుద్ధం భారత్ వస్తోందని చెప్పి? నీ మీదకి యుద్ధానికి దిగాల్సిన అవసరం భారత్కి ఉందనుకుంటున్నావా? దిగితే కనీసం గంట కూడా కాయలేవు, మా ఆలోచన చాలు, మా ఆలోచన యుద్ధమే చాలు నిన్ను సగం ఢీలా చేయడానికి। ప్రస్తుతం కవ్వింపు చర్యలకు దిగుతోంది పాకిస్తాన్, మరి ముఖ్యంగా పహల్గామ్ ఘటన తర్వాత కరాచీ పోర్టులో తన నౌకల్ని జలంతర్గాముల్ని మోహరించింది పాకిస్తాన్, దీంతో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కూడా అక్కడ మోహరించింది। రాజస్థాన్ ఆ బోర్డర్ లో ఎయిర్ డిఫెన్స్ తో పాటు ఆర్టిలరీ యూనిట్ ని కూడా ఏర్పాటు చేసింది। ఆర్టిలరీ యూనిట్ అంటే కనుక తన యుద్ధకర సామాగ్రికి సంబంధించి ఒక కర్మాగారమో లేకపోతే ఒక మనం సాధారణంగా స్టోర్ అంటూ ఉంటాం, సో అలాంటిది అంటే యుద్ధ సామాగ్రిని అక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఆ యూనిట్ ని కూడా అక్కడ ఏర్పాటు చేసిందంట। దాంతోపాటు రాజస్థాన్కి సంబంధించి బార్మర్లోని లోంగేవాలా సెక్టర్ దాని సమీపంలో అధునాతనమైన అంటే అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్ ని, ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ ని అక్కడ మోహరించినట్టుగా ప్రస్తుతం వార్తలు గుప్పమంటున్నాయి। ఇటువంటి సినారియోలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఒకేసారి 3 విన్యాసాలు నిర్వహించడం జరుగుతోంది। ఆ 3 విన్యాసాలకు సంబంధించి అంటే నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అలాగే మిలిటరీ కావచ్చు, సో ఈ యుద్ధ విన్యాసాలు కంటిన్యూ చేయడం జరుగుతోంది। మరి ముఖ్యంగా విజయ్ ఏ బదర్, లార్కర్ ఏ మోమిన్, జర్బ్ ఏ హైదరీ కూడా ఉన్నాయి। ఇక ఎయిర్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు F-16, J-10, J-17 ఇవి పెద్ద పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి కదా, భయపడకండి, మన దగ్గర ఉన్నవి చెప్తా। F-16 అనేది మన దగ్గర ఉన్న వాటిలో కాస్త, దాంతోపాటు మన దగ్గర ఉన్నాయి రఫేల్ ఉంది, Su-30 MKI ఇవి ఒక 40 ఉన్నాయి ఏకంగా మన దగ్గర, తేజస్ ఉంది, మిగ్ ఉంది, మిరాజ్ ఉంది। లాస్ట్ టైం బాలాకోట్ సంబంధించి వెళ్ళినప్పుడు ఐ థింక్ F-16లోనే వెళ్ళినట్టున్నాం, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, అప్పుడే మేము F-16లో ఉన్నాం రాజా, దే సున్ రహే హై నా తుమ్ లోగ్,
जब बालाकोट में आपको आके हम मारे हैं तब हम आए कि इसमें बताया दीजिए अभी क्या है हमारे पास। अब हमारे पास क्या है? भारत के पास रफेल है। మొన్ననే 6,000 కోట్లతో ఇంకొక 26 రెడీ చేస్తున్నాం। రెడీగా ఉండు। ఈసారి దీపావళి నీకుంటది దీపావళి, సరైన దీపావళి। టప్ప 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 పేలుతూ ఉంటాయి నీ పెషావర్, నీ రావల్పిండి, ఇంకా నీ ఖైబర్ పఖ్తుంఖ్వా, ఇంకా నువ్వనుకున్న నీ స్పాట్స్, నీ ఉగ్రవాదుల్ని పెంచి పోషించిన అదే ప్రదేశాలు టప్ప 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 పేలుతూ ఉంటాయి। ఇది ప్రతి భారతీయుడు కోరుకుంటోంది। కానీ ప్రధాని ఒకటే అన్నారు, ఎవ్వరూ ఊహించిన విధంగా పాకిస్తాన్ మరీ ముఖ్యంగా ఊహించిన విధంగా బదులుంటుందంటూ। ప్రస్తుతం యుద్ధ విన్యాసాలు పాకిస్తాన్ ఎయిర్ టు ఎయిర్ ఫైరింగ్ కి సంబంధించిన విషయాలు మీరు చూడడం జరుగుతోంది। అంటే గాల్లోనే వాటిని పేల్చే అంశానికి సంబంధించి। కానీ వాటి రేంజెస్ ఎలా ఉన్నాయి, అవి ఇప్పుడు ఎటువంటి పొజిషన్లో ఉన్నాయి, అవి పేల్చగల సత్తా ఉన్నాయా లేదా? ఒక ఏదో అంటూ ఉంటారు కదా ఆర్భాటం అని చెప్పి, మరి ముఖ్యంగా ఆర్భాటం కరెక్ట్ వర్డ్, ఆరంభ ఆర్భాటం తప్ప పాకిస్తాన్కి ఇంకేమీ లేదనైతే ఎడతెలవైపోతుంది। ఇక్కడ పాకిస్తాన్ నేవీకి సంబంధించి మీరు చూడొచ్చు, ఏదో చూసేస్తున్నారు, ఏం కనిపిస్తున్నారు నాకైతే అర్థం కాదు। కనిపిస్తే కనుక విక్రాంత్ కనిపించాలి, కనిపిస్తే కనుక ఐఎన్ఎస్ సూరత్ కనిపించాలి, కనిపిస్తే ఐఎన్ఎస్ సాగర్ కనిపించాలి। ఈ మూడు కనిపించాయంటే మీరు కనిపించరు, ఈ మూడు కనిపించంటే మీరు కనిపించరు ఇంకా, ఎందుకంటే అటువంటి బ్లాకేజ్ ఉంటుంది। దాంతోపాటు ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటివి వాళ్ళ దగ్గర ఒక్కటి కూడా లేదు, మన దగ్గర 2 ఉన్నాయి। వీటిని ఏమంటారంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్। సో వీళ్ళ దగ్గర ఉన్నది ఏమిటి? సబ్మెరైన్స్ మాత్రమే ఉన్నాయి, కనీసం డెస్ట్రాయర్స్ కూడా లేవు। వీళ్ళ దగ్గర జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి, కనీసం డెస్ట్రాయర్స్ అంటే అటు నుంచి వాటిని పేల్చేయడం, మనం ఇంటర్సెప్టర్స్ అంటూ ఉంటాం కొన్ని పరిస్థితుల్లో।